అన్నదాత సుఖీభవ. హలో వివర్స్, ఎలా ఉన్నారు? జుట్టు రాలిపోవడం పెద్ద సమస్య అయిపోయింది కదండీ! దానికి ఒక మంచి సొల్యూషన్‌తో మీ ముందుకొచ్చాను. మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఒకసారి వెళ్లి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హెయిర్ ఫాల్‌కి సొల్యూషన్ ఏంటంటే నేచురల్ షాంపూ అండి. అది పనిచేస్తుందా అని చూసి థంబ్‌నెయిల్ చూసి వచ్చిన వాళ్ళైతే దానికి సొల్యూషన్ కనిపిస్తదండి. దీనికి గోరింటాకు తెలుసు కదా! కాస్త, కొంచెం కరివేపాకు, కొంచెం మందారాకు, కొద్దిగా కలబంద తీసుకున్నా అండి. రోజ్‌మెరీ లీవ్స్ మీకు ఐడియా ఉంది కదా! ఈ మధ్యలో చాలా వైరల్ అయింది. అవి కూడా కొన్ని తీసుకుంటున్నాను. ఒక పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి 2 గ్లాసెస్ వరకు వాటర్ పోసి ఒక 4 టీ స్పూన్స్ వరకు రోజ్‌మెరీ లీవ్స్ అండి. అవి ఎందుకంటే హెయిర్‌ని ఊడిపోకుండా ఉండడానికి ప్లస్ సిల్కీ అవ్వడానికి యూజ్ అవుతది. నేను ఈ మధ్యలో తెచ్చుకొని వాడిన తర్వాత పెడుతున్నా అండి. కుంకుడుకాయ అయితే ఒక కేజీకి పావు కేజీ శీకాకాయ తీసుకోవాలండి. ఇవి కూడా ఎన్ని తీసుకుంటున్నా అంటే ఒక పావు కేజీ కుంకుడుకాయ, కొన్ని శీకాయ వేస్తున్నాను. గోరింటాకు ఎందుకంటే చలువండి. చలువ వల్ల కూడా జుట్టు ఊడిపోకుండా ఉంటది. మందార సిల్కీగా అవ్వడానికి, కొన్ని మెంతులు కూడా సిల్కీ కోసమే అండి. జుట్టు సిల్కీ కండిషనర్‌లాగా యూజ్ అవుతది. ఇంకా కరివేపాకైతే తెలుసు కదా మీకు, ఐరన్ చాలా ఉంటది. జుట్టుకి చాలా అంటే చాలా మంచిదండి. ఇలా వేసి మసిలించుకోవాలి చాలా వరకు. 2 గ్లాసెస్ పోసాం కదా వాటర్, 1 గ్లాస్ అవ్వాలండి అది. అయిన తర్వాత ఇలా చక్కగా చల్లారిన తర్వాత మనం దాన్ని వడగట్టుకోవాలండి. 1 గ్లాస్ అయ్యాక తీసి పక్కన పెట్టుకొని, ఇందాక మనకి వడగట్టిన తర్వాత పక్కన ఉంటది కదా! ఆ పల్ప్‌లో వాటర్ పోసి ఆ రోజుకే వాడుకోవాలి. వాటర్ పోసింది మాత్రం షాంపూలో యూజ్ చేయొద్దండి. ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఆ పల్ప్‌లో పోసిన వాటర్ ఆ రోజుకి హెడ్ బాత్‌కి యూజ్ అవుతదండి. దీనికి మనం సేమ్ క్వాంటిటీ షాంపూ బేస్ వాడితే చక్కగుంటది. నేను పర్లేది తీసుకున్నానండి. అది తీసుకొని చక్కగా కలపాలి. తడి లేకుండా ఉండాలి మనం కలిపే స్పూన్‌కి కూడా. ఎక్కడ తడి లేకుండా ఉన్న తర్వాత ఇలా మొత్తం కలవాలండి. కలిసిన తర్వాత తీసి మనం డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. అయితే దీంతో పాటు మనం తినే డైట్‌లో కూడా కొన్ని చేంజెస్ చేసుకోవాలండి ఖచ్చితంగా. ప్రోటీన్ ఇంటేక్ ఉందా లేదా చూసుకోవాలి. లీఫ్ వెజిటబుల్స్ తినాలి. మళ్ళీ ఈ షాంపూ కూడా సీజన్ బట్టి మారాలండి మనం. కొన్ని కొన్ని ఇంగ్రీడియెంట్స్ మారుస్తూ చేసుకోవాల్సి ఉంటది. మన జుట్టు అవసరాన్ని బట్టి మనం మార్చి మార్చి చేసుకోవచ్చండి. ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఇక్కడ ఇచ్చాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్.